शांति बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం. कार्य करते हुए साकार बाबा कैसे शिक्षा देते, కార్యం చేస్తూ साकार बाबा ఏ విధంగా శిక్షణ ఇస్తారు. यदि कोई भंडारी पाठशाला में भोजन बना रहे हो तो बाबा कहे बाबा वहां पहुंचकर समाचार देते, उसे योग दृष्टि देते और वही ज्ञान के मधुर बोल बोलते हुए कहते, बच्ची शिव बाबा की याद में स्थित होकर भोजन बनाएंगे तो इस भोजन में शक्ति बढ़ जाएगा. సో ఎవరైనా పాఠశాలలో భోజనాన్ని తయారు చేస్తూ ఉంటే బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి యోగ దృష్టి వేసి తర్వాత మధురమైన మాటలు మాట్లాడేవారు. అమ్మాయి, నువ్వు శివబాబా స్మృతిలో ఉండే భోజనాన్ని తయారు చేస్తే ఆ భోజనంలో ఎంతో శక్తి నిండుతుంది. మధురమైన పిల్లలు, సదైవంగా గుర్తుపెట్టుకోండి, శివ్ బాబా భండారి ఇది. ఈ ఈ భండారి నుంచి భోగుని మనం స్వీకరించడం, మన భోజనం కూడా ఒక భోగుగా స్వీకరించాలి. అవినాశి యజ్ఞంలో శివ్ బాబా ఈ యజ్ఞాన్ని నిర్మిస్తున్నారు. దాని అర్థం ఏంటి? మనం ప్రతి కార్యాన్ని నిమిత్తంగా ఉండి భావించాలి. ఈ యజ్ఞంలో ప్రతి కార్యానికి నేను నిమిత్తుడను. ఎవరన్నా మిషన్ పైన వస్త్రాలను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఆ కార్యం చేస్తున్న బాబా వెంటనే అక్కడికి వెళ్ళేసి మధురమైన చిరునవ్వును నవ్వుతూ సదా సంతోషంగా నువ్వు ఉండాలి అనే సంతోషపు పాఠాన్ని నేర్పించేవారు. ప్రసన్న చిత్త ఆత్మగాయి నువ్వు ఏ పనైనా చేయాలి. బాబా యజ్ఞం నుంచి ఏం చేస్తున్నా కూడా ప్రతి ఒక్కటి ఎంతో విలువైనది కాబట్టి సంతోషంగా పనిచేయాలి. మనమందరం భగవంతుడికి ఎంతో గారాబాల పిల్లలం. మన ప్రతి కర్మేంద్రియంతో ఏ కార్యం చేసినా బుద్ధి ద్వారా అవినాశి సంపాదన జమ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ విధంగా బాబా స్మృతిలో ఉంటూ మీ భవిష్యత్తులో సత్యుగ రాజ్య పదవిని అధికారి ఆత్మగా అయ్యే ఒక స్మృతి కూడా మీరు చేయాలి. అంటే ఏ పనన్నా చేయండి, ఆ పనితో పాటు డిటాచ్డ్ గా ఎలా ఉండాలనేది బ్రహ్మబాబా నేర్పించారు. నెక్స్ట్, ఎవరైనా బట్టలు ఉతుకుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా బాబా అనేవారు, అమ్మాయి నువ్వు హద్దు యొక్క వస్త్రాలనైతే బాగా ఉతుకుతున్నావు. శివ్ బాబా అనంతమైన దోబి మన ఈ ఆత్మని పతితనం నుంచి పావనంగా తయారు చేసే కార్యాన్ని చేస్తున్నారు. వారి స్మృతిలో ఉంటే మన ఆత్మ అనే వస్త్రం కూడా ఎంతో బాగా మెరుస్తూ ఉంటుందని, ఈ విధంగా ప్రతి కార్యం చేస్తూ కూడా అవినాశి యజ్ఞం ద్వారా చేస్తున్నాను, నిమిత్త ఆత్మనని భావించండి అనే పాఠం బాబా అందరికీ వినిపించేవారు. నెక్స్ట్ మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.